నిన్న జగ్గారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు బాగానే ఉన్నది అని చెప్పాల్సింది చెప్పిండు. కానీ బీఆర్ఎస్ మీడియా ఏదైతే సోక మీడియా, తుపాసి మీడియా ఏదైతే ఉందో వాళ్ళ నోట్లో మన్ను కొట్టిండు. అదొక్కటే కొంచెం నాకు బాధ అనిపిస్తా ఉంది. ఏంది అంటే పొద్దున్న దాకా తెలం దాకా వాళ్ళకి ఏం పని లేదు. రేవంత్ రెడ్డి మీద ఏదో ఒక వార్త వేసుకుంటే బతుకుదెరువు అవుతుంది. కాబట్టి వాళ్ళు బతకనిస్తే బాగుండేది. కానీ జగ్గారెడ్డి ఏం చేసినంటే జొల్లుగాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు. ఏంది ఆ మట్టి అంటే ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంతే సీఎం అన్నాడు. మరి రేవంతే సీఎం 5 సంవత్సరాలు, మళ్ళొచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంతే సీఎం అంటే మరి బీఆర్ఎస్ యూట్యూబ్ వాళ్ళ నోట్ల మన్నెట్ల కుట్టినట్టని మీరు అనుకోవచ్చు. ఎట్లాదంటే వీళ్ళు పొద్దుగాల లేస్తే వీళ్ళ యొక్క చునకానందం, వీళ్ళ యొక్క తృప్తి ఏంది అంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కలవలేదు అంటే ఇక సంబరం. ఆ రోజు మొత్తం సంబరాలు. ఇద్దరు ముగ్గురు ఉండరు తుప్పడగాళ్ళు, వాళ్ళు పెడుతుంటారు రేవంత్ రెడ్డిని లెక్క చేస్తలేడు, రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేడు, అసలు రేవంత్ రెడ్డిని హైకమాండ్ దించేస్తుంది, 3 నెలల దించేస్తారంటే ఇద్దరు ముగ్గురు కొంతమంది పాగలగాళ్ళు ఒకసారి కలిసి అయిపోతే చూడు పోతే చూడు అని నేను చెప్పిన మీరు తెలంగాణకు అనుకుంటారు. మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితేనే రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతారు. తెలంగాణకి కాదు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విస్తరణ వ్యాప్తిలో 2 కాంగ్రెస్ పార్టీల దేశంలో ప్రథమ స్థానంలో ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు. ఖచ్చితంగా మొదటి 1, 2 అంటే మొదటి 2, 3 స్థానాల్లో రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పిన. అయితే వాస్తవానికి వీళ్ళ శునకానందం ఏంటంటే రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు. రేవంత్ యొక్క పాలన ఇలా నరేంద్ర మోడీ కూడా అంత చిక్కట్లేదు. ఎలా చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అనేది పరిశాన మోడీ. నేను పీక్క తింటి, కేసీఆర్ కూడా పీక్క తినే, మనం ఒకటే. ఇంత చేసిన కానన్నా రేవంత్ రెడ్డి ఎలా చేయగలుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనమాట. వీళ్ళు అన్ని చేయాలంటారు వీళ్ళ ముఖాలకు, ఇలా పాడు ముఖాలకు దరిదాపుల్లో కూడా లేడేవాడు. కానీ రేవంత్ రెడ్డిని ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కలవాలి, రేవంత్ రెడ్డి లిస్ట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి లిస్ట్ చెట్టబుత్తలు వేసి, ఇవన్నీ తమ్మునేళ్ళు మీరు చూడండి. చివరి చిల్లరగాల్లో రేవంత్ రెడ్డిని దించేస్తారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ప్రజలకు ఏం తెలుసు, ఈ గాడిదలు చెప్పేది నిజం అనుకుంటారు వాళ్ళు. అంటే నేను ఎవరిని అంటున్నా అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు మాత్రమే చెల్లుతుంది, అందరికి కాదు. పచ్చి నోట్ల అంటే వాళ్ళ తమ్మునేలకు వాళ్ళు చెప్పే మాటలకు సంబంధం లేకుంటుంది. వాళ్ళు మాట్లాడినా కూడా అది పచ్చి అబద్ధమై ఉంటుంది. అలాంటి విధవలకి మాత్రమే నేను ఇది వర్తిస్తానని చెప్తా ఉన్నా. ప్రజలు ఏమనుకుంటారు అంటే వీళ్ళని నమ్ముతారు, ఈ అబద్ధాల కోర్లు చెప్పేది నిజమవుతుందేమని నమ్ముతారు. కానీ నిన్న జగ్గారెడ్డి గారు ఇచ్చినటువంటి స్ట్రోక్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. 100% ఎందుకు ఈ విధంగా చేస్తున్నా అంటే ఒక పర్సను యాక్టివ్గా పనిచేయాలంటే అది మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాలు ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ ఏంటివి, ఆ డిసిషన్స్ ఏంటివి, ఆ మార్కింగ్ ఏంటి, అప్పుడే ఇందిరామిల్లు తయారై కలర్ కూడా అయిపోతున్నాయి. ఇది చూడండి ఆ స్పీడు. ఒక్కటి కాదు, ఇట్లా పెట్టి భూతత్వంలో పెట్టి ఇట్లా పొల్లాడిని దొరకని పరిస్థితికి వచ్చింది. ఇక యూట్యూబ్ ఛానళ్ళకి పార్టీలు అంటే నాయకులు మాట్లాడుకుంటారు. కానీ ఎవడెవడైతే నోరు జారుతా ఉన్నాడో వాళ్ళందరికీ కూడా నోట్లే గడ్డి పెట్టిండు, వాళ్ళ బతుకులో మనువసేటువంటి కార్యక్రమం చేసిండు జగ్గారెడ్డి. ఏదేమైనా నేను ముందే చెప్పిన, జగ్గారెడ్డి గారి కన్నా ముందే రేవంత్ రెడ్డి ఎవరైనా నాయకత్వం పనిచేసే విధానాన్ని, హార్డ్ వర్క్ను, దేశం అభివృద్ధిని ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిండు. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, దేశం ఎట్లుండాలి, మన తెలంగాణకు ఢిల్లీలో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, మన తెలంగాణ నుంచి దేశ స్థాయిలో ఎలా రాజకీయాలు చేయాలి అన్నటువంటి ఒక బ్రాడ్ మైండ్తో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అన్నీ ఆచరించి ఏ లీడర్ లీడ్స్ ద వే, షోస్ ద వే అండ్ లీడ్స్ ద వే. ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే అండ్ లీడ్స్ ద వే. అంటే ఒక లీడరు ఆచరించి చూపిస్తాడు. అదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కుటుంబ పాలన కేసీఆర్ చేస్తే కుటుంబ పాలన వద్దని, కుటుంబ పాలన లేకుండా చేసిండు. అదే లీడర్షిప్ అనమాట. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇచ్చిండు. అంటే ఒక్కటి కాదు, మా ఉచిత బస్సు ఇవ్వాలనుకున్నాడు ఇచ్చిండు, ఈ రుణమాఫీ చేయాలనుకున్నాడు చేసిండు. కానీ అంత చేయలేదు. అన్నం తిన్నాడు కానీ వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు రుణమాఫీ చేసాడు కాదు, అన్నం తిన్నాడు కానీ మూతికి మెతుకంటింది, అన్నం తిన్నాడు కానీ ఇట్లా తిన్నాడు, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఏమన్నా చెప్పు దానికి వంకర పెడతారు. ఈ వంకరగాళ్లకు జగ్గారెడ్డి మూతి మీద కొట్టినంత పని చేసిండు. ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇంతకన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. వెరీ క్లియర్ చెప్పిండు, రాబోయే 5 ఏళ్ళు రేవంత్ సీఎం. అదే దాని తర్వాత ఇంకా 5 ఏళ్ళ తర్వాత అంటే ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం అయిన తర్వాత నేను కూడా పోటీలో ఉంటాను ఆయన 10 ఏళ్ళ తర్వాత అన్నాడు. ఇంకెవరైనా పోటీలో ఉండొచ్చు అన్నాడు. ఏదేమైనా రేవంత్ యొక్క పవర్ ఏంది, రేవంత్ ఎలా కష్టపడుతున్నాడు, పార్టీని ఎలా మెరుగులు దిద్దుతున్నాడు అనే విషయానికి జగ్గారెడ్డి లాంటి వాళ్ళకి అర్థమైందంటే ఇక
ఈ తుపడగాలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోను తొలిసారిగా మన వీడియోను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.